హాయ్ మై డియర్ చిల్డ్రన్స్. మన తల్లిదండ్రులు మంచి వాళ్ళైనా చెడ్డవాళ్ళైనా, ధనికులైనా పేదవాళ్ళైనా వాళ్ళ కోరుకునే ఒకే ఒక్క కోరిక ఏంటంటే తన పిల్లలు తనకంటే వాళ్ళకంటే ఉన్నత స్థానంలో ఉండాలని తప్పనిసరిగా కోరుకుంటారు. అందులో ఏమాత్రం సందేహం లేదు. అందుకేనేమో ఊహ తెలిసిన కాడి నుంచి మనం అడిగే ప్రతి ఇష్టాన్ని, కోరికని మనం అంటే మీరు చిల్డ్రన్స్ తప్పనిసరిగా వాళ్ళ స్తోమతకి మించైనా సరే ఏదో ఒక రకంగా మీ యొక్క కోరికను తీర్చి మీ సంతోషంలో వాళ్ళ కష్టాన్ని చూసుకొని మర్చిపోతూ ఉంటారు. అందుకోసమే పిల్లలు ఎప్పుడు పేరెంట్స్ని వాళ్ళ యొక్క ఇష్టాన్ని, కష్టాన్ని గనక గుర్తిస్తే మీ లైఫ్కి ఎట్టి పరిస్థితుల్లో బాధపడాల్సిన అవసరం ఉండదు, దిగులు పడాల్సిన అవసరం ఉండదు. వాళ్ళ యొక్క ఇష్టం, కష్టం అంటే ఏంటని మీరు అడిగితే కనుక, మీరు చిన్నప్పటి నుంచి మిమ్మల్ని పెంచిన దారి, మిమ్మల్ని ఎత్తుకొని ఆడించిన దారి కంటే మీరు స్కూల్లోకి వెళ్ళిన కాడి నుంచి మీ యొక్క చదువు మీద, మీ యొక్క అలవాట్ల మీద, మీ యొక్క ప్రవర్తన మీద నిరంతరం వాళ్ళు ఎన్నో ఆశలు పెట్టుకొని బ్రతుకుతూనే ఉంటారు. కొంత వయసు వచ్చే వరకు, అంటే టీనేజ్ దగ్గరికి వచ్చే వరకు తల్లిదండ్రుల మాటే వేదం అన్నట్లుగా వినే మీరు టీనేజ్కి వస్తున్న కాడి నుంచి మెల్లగా మన యొక్క అసంతృప్తిని, ఇంకా మా తల్లిదండ్రుల మాట వినాలా, ఇంకా మాకంటూ స్వతంత్రమైన కోరికలు, ఆశలు ఏమో ఉండవా అని మెల్లగా అమ్మ మీద మీ యొక్క ధిక్కార స్వరాన్ని చూపించుకుంటూ వచ్చి, తర్వాత కొంచెం పెద్ద అయిన తర్వాత తండ్రిని కూడా లెక్క చెయ్యనివ్వని వయస్సు ఆ టీనేజ్ అంటే. అయితే తల్లిదండ్రులు మీరు చదువుకుంటున్నప్పటి నుంచి మీ యొక్క తల్లిదండ్రులు పడే కష్టాన్ని కనుక మీరు ఒక్కసారి గుర్తిస్తే, తండ్రి చిన్న ఉద్యోగమైనా పెద్ద ఉద్యోగమైనా తన పిల్లలు మంచి స్కూల్లో చదువుకుంటే బాగా సెటిల్ అవుతాడని అప్పు చేసో ఏదో ఒకటి చేసి తప్పనిసరిగా మంచి పేరున్న స్కూల్లోనే జాయిన్ చేయటానికి చూస్తూ ఉంటారు. ఆ స్కూల్లో పెట్టిన టైం ప్రకారం మిమ్మల్ని తయారు చేసే బాధ్యత అంతా మీ ఇంట్లో ఉన్న మీ యొక్క అమ్మదే. ఎందుకనంటే మీకంటే ముందు లెగిసి మీ అవసరాలు తీర్చి, మీకు బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి, మీ షూ పాలిష్లు చేసి, రకరకాలవన్నీ చేసి, ఒక పక్కన మీ నాన్నగారి యొక్క అవసరాలు కూడా తీరుస్తూ మిమ్మల్ని స్కూల్కి పంపించి, డాడీని ఆఫీసుకి పంపించిన తర్వాత ఆవిడికి సంబంధించిన పనులు, టిఫిన్ తింటము, ఇంకా రకరకాలైన పనులు చూసుకొని కొంచెం ఊపిరి తీర్చుకునే లోపు మళ్ళా ఇంటి పనులు అన్నీ చేసుకొని సాయంత్రం అయ్యేటప్పటికి మా అమ్మాయి కానీ మా అబ్బాయి కానీ వస్తే పాపం ఎంతో కష్టపడి చదువుకొని అలసిపోయి వస్తాడు. వాడికి ఏవో ఒకటి ఇష్టమైన, వీడికి చాలా ఇష్టం, ఆమెకి ఇవంటే చాలా ఇష్టం అని చెప్పి అవన్నీ తయారు చేసి మన కోసం ఎప్పుడు వస్తారా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటే, వచ్చిన తర్వాత మనకి అవన్నీ పెట్టి మళ్ళీ హోంవర్క్లు చేపించి, ఆ స్కూల్లో చెప్పిన అంత ఖరీదు గల స్కూల్లో చెప్పిన విద్య కూడా మనకు రాకపోతే మళ్ళా ట్యూషన్లు పెట్టించి మీ యొక్క ఎదుగుదల కోసం సాయశక్తుల వాళ్ళ యొక్క సుఖ సంతోషాలన్నీ త్యాగం చేసేస్తారు. అందులో మాత్రం నో డౌట్. పిల్లలు పుట్టిన వరకే
భార్యాభర్తలుగా వాళ్ళకున్న ఇష్టాలే కానీ అయిష్టాలే కానీ వాళ్ళ యొక్క ఎంజాయ్మెంట్ అన్నీ ఉంటాయి. పిల్లలు పుట్టిన కాడి నుంచి మీకోసమే వాళ్ళు బతుకుతారు, మీ ఎదుగుదల కోసమే బతుకుతున్నారు. మరి అలాంటిది మీరు కూడా తల్లిదండ్రులు చెప్పినట్లు వింటున్నారా అన్నది ఒక్కసారి ఎప్పుడన్నా ఆలోచించారా? తల్లిదండ్రులు చెప్తుంది వింటున్నారా అంటే, ఏ తల్లిదండ్రి చెడ్డ పనులు చేయమని చెప్పడు, లేదు చెడుకోమని చెప్పడు. కానీ మన యొక్క మనస్సులోకి వచ్చే కోరికలు ఎటువంటివి పుడతాయి అంటే, మన చుట్టుపక్కల ఉండే ఫ్రెండ్స్ బట్టి, మన యొక్క వాతావరణం బట్టి, ఆ యొక్క స్కూల్లో ఉన్న పిల్లల బట్టి మనకి వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువగా నేర్చుకొని అదే నిజం అనుకొని ఇంట్లో వాదించే స్థితికి మనం వెళ్తున్నప్పుడు తల్లిదండ్రులు ఏం చేయాలని డైలమాలో పడతారు. ఎందుకంటే వీడి భవిష్యత్తు ఏమైపోద్దో, ఈమె భవిష్యత్తు ఏమైపోద్దో, వాళ్ళు నమ్మిందే నిజం అనుకొని భ్రమలో బతుకుతున్నారు. వాళ్ళు గనక ఇదే నిజం అనుకొని బ్రతికితే, మేమంటూ చనిపోయిన తర్వాత మేము ఉండంగానే వాళ్ళ జీవితాన్ని సెటిల్ చేయకపోతే వాళ్ళు ఏమైపోతారో అని కుమిలిపోతూ ఉంటారు అనేది కూడా వాస్తవం. అయితే మీరు నన్ను అడగొచ్చు, మాకంటూ ఇష్టాలు ఏముండవా, పెద్ద అయిన తర్వాత కూడా తల్లిదండ్రుల మాటే వినాలా అంటే, ఒక్క విషయం తప్ప మిగతా అన్ని విషయాలు తల్లిదండ్రుల మాట విని తీరవలసిందే. ఆ ఒక్క విషయం ఏంటంటే, మీరు ఎన్నుకునే మీ కెరియర్ని మాత్రం తల్లిదండ్రులు చెప్పినట్లు మాత్రం వినకండి. నేనే చెప్తున్నా. ఎందుకనంటే, మీకు లాయర్ అవ్వాలని అవ్వచ్చు, మీ డాడీ ఇంజనీర్ అవ్వాలని అంటారు, అమ్మేమో డాక్టర్ అవ్వాలని అంటారు. అది వాళ్ళ కోరిక, వాళ్ళు అవుదామనుకుని అవలేకపోయారు, లేకపోతే వాళ్ళ బంధువులనో లేకపోతే వాళ్ళ యొక్క కొలీగ్స్నో చూసి వాళ్ళ పిల్లలు ఇలా చదువుతున్నారు కదా, మావోడు కూడా ఇలాగ అవ్వాలని కోరుకోవటం సహజమే. కానీ మీలో ఎంత డెప్త్ ఉందనేది మీకే తెలుసు. మీ ఇష్టం ఏంటి అనేది నిర్ణయించుకునే యొక్క హక్కు కూడా మీకే ఉంది. ఈ విషయంలో తల్లిదండ్రుల మాట వినవసరం లేదు. ఎందుకనంటే, వాళ్ళకి మీకు విరుద్ధంగా వాళ్ళ ఇష్టాన్ని తప్పనిసరిగా ఏదో ఒక రకంగా చెయ్యాలి అని కనుక వెళ్తే కనుక తప్పనిసరిగా ఎక్కడో చోట డౌన్ ఫాల్ అయిపోతారు. అయితే మరి వాళ్ళ కోరికను తీర్చకుండా మేము ఎదురు తిరగాల అంటే ఎదురు తిరగక్కర్లేదు. మమ్మీ డాడీతో కూర్చొని నీకున్న అయిష్టం, వాళ్ళ కోరికలు ఎడల నీకున్న అయిష్టం ఏంటి, నీ ఇబ్బందులు ఏంటి, అది నేను సాధించలేను, నాకు ఇవంటే కష్టం, ఈ సబ్జెక్టులు అంటే నాకు రావు, అనవసరంగా నా జీవితం పాడైపోద్ది, ఇది తేలిగ్గా ఉంది కాబట్టి ఇది చూసుకొని ఇందులోనే నేను పైకి వెళ్దాం అనుకుంటున్నారంటే కనుక ఏ తల్లి తండ్రి నో అని చెప్పరు. ఒకవేళ కొన్ని సందర్భాల్లో బలవంతంగా చేపించినా అందులో పాపం నువ్వు ఎంతో కష్టపడతావు, కానీ నీకు సబ్జెక్టులు అర్థం అవ్వకపోతే ఎవరు ఏమి చేయలేరు. కొన్ని బ్యాక్లాగ్స్ ఉన్నప్పుడు తల్లిదండ్రులు కూడా రియలైజ్ అవుతారు, అయ్యో వీడు పాపం ఎప్పటి నుంచో, లేకపోతే మా అమ్మాయి ఎప్పటి నుంచో నేను అది చేయలేను అంటుంది, కానీ మేమే బలవంతం పెట్టాం. ఇది ఎలాగలాగా ఈ కోర్సును గట్టెక్కిస్తే ఆ 10th ఆ ఇంటర్మీడియట్ కానీ అది ఆ డిగ్రీ కానీ అవజేసిస్తే తర్వాత వాళ్ళ యొక్క నిర్ణయానికి, వాళ్ళు తీసుకునే నిర్ణయాలకి, వాళ్ళ కెరియర్ వైజ్గా తీసుకునే నిర్ణయానికి మనం అడ్డు వెళ్ళకూడదు అని నిర్ణయించుకుంటారు. అది కావాలంటే మీరు టెస్ట్ చేసి చూసుకోండి. అయితే మీ కెరియర్ మీరు నిర్ణయించుకున్న తర్వాత కూడా కంపల్సరిగా దాని మీద ఫోకస్ చేసి ఎంతవరకు మాట మీద నిలబడతారో అనేది మీ మీద ఆధారపడి ఉంటుంది. 50% ఆఫ్ ద పీపుల్ ఆర్ 70% ఆఫ్ ద పీపుల్ మనసులో కోరికలు ఉంటాయి, కానీ అమలు చేయటంలో మాత్రం విఫలమవుతూ ఉంటారు. అతి తక్కువ మంది మాత్రమే వాళ్ళు అనుకున్న లక్ష్యాన్ని ఎన్ని కష్టాలు వచ్చినా సరే తీర్చుకొని తీరుతారు. ఎందుకనంటే ఆ వయసులో మనకు వచ్చే ఆలోచనలు ఎక్కువగా మన కెరియర్కి
మనం చదువుకోకపోతే మనం ఏమైపోతావో అన్న భయం కూడా లేకుండా ధైర్యం చెప్పే వయసు అటువంటిది. ఎందుకంటే అది బిహైండ్ యువర్ పేరెంట్స్. మా అమ్మ నాన్నోళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు సంపాదించిన డబ్బులు ఉన్నాయి కదా, నాకేం పర్వాలేదని మీరు అనుకుంటారు. కానీ ఏదో ఒక రోజు ఎప్పుడు ఏం జరుగుద్ది అనేది మనకు తెలియదు. ఏదో ఒక విపత్తు వచ్చి వాళ్ళ దగ్గరికి కూడా లేదు, తల్లిదండ్రులకే అనారోగ్యం చేయొచ్చు, లేకపోతే మీకే అనారోగ్యం చేయొచ్చు. ఆ ఉన్న డబ్బులన్నీ మీకే ఖర్చు పెడితే బ్రతకటానికి కూడా కష్టమయ్యే సందర్భంలో వాళ్ళు కొంతకాలం బ్రతికినా వాళ్ళు చనిపోయిన తర్వాత నువ్వు ఏకాకి అయిపోతావు. అది పక్కా నిజం. మా ఫ్రెండ్స్ లేరా, మమ్మల్ని ఇప్పుడు మేమంతా తిరిగే ఫ్రెండ్స్ అందరూ మేము ఒక యూనిటీగా ఉంటాం, మేము ఒకే మాట మీద ఉంటాం, మేము మా అమ్మలందరూ వండిన ఫుడ్ అంతా లంచ్ టైంలో చక్కగా షేరింగ్ చేసుకుంటాం, మేమంతా జీవితాంతం కలిసే ఉంటాం అని అనుకుంటాం. నేను కూడా అలాగ అనుకున్నా వాడినే. కానీ అందరూ ఒకేసారి లైఫ్లు సెట్ అవ్వవు, అందరి లైఫ్లు ఒకేసారి కిందనే ఉండవు. కొంతమంది పైకి వెళ్ళిపోతారు, కొంతమంది వెనకబడిపోయి ఉంటారు. పైకి వెళ్ళిన వాళ్ళ మీ క్లోజ్ ఫ్రెండ్ అయినా, మీ ఇంట్లోనే తిని మీ ఇంట్లోనే పడుకొని అన్ని అనుభవించిన మీ ఫ్రెండ్ అయినా తన ఉన్నత స్టేజ్కి వెళ్ళిన తర్వాత మీరు ఇంకా ఏమి సంపాదించలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఒక్కసారి ఒక 100 రూపాయలు అడిగి చూడండి. కొంతమంది అయితే ఫస్ట్ టైమే లేవురా అని చెప్పేస్తారు, కొంతమంది అయితే ఇస్తారు, తర్వాత మళ్ళా నీకంటూ కనపడరు, కనపడినా తప్పించుకు వెళ్ళిపోతారు. తర్వాత నీ యొక్క నెంబర్లన్నీ బ్లాక్ లిస్ట్ లో పెట్టేస్తారు. ఎందుకనంటే వీడు కనపడితే కనుక నన్ను డబ్బులు అడుగుతాడు అన్న ఒక ముద్ర మీ మీద పడిపోద్ది. అఫ్ కోర్స్ అన్నిసార్లు మీరు అడుగుదామని కాకపోయినా వాళ్ళకి మీరు ఆ ఉద్దేశం కల్పించిన వాళ్ళు అవుతారు. ఈ సృష్టిలో ఎవడి జీవితం వాళ్ళదే, ఎవ్వడో మనకి సహాయం చెయ్యరు. కొన్ని సర్కమ్స్టెన్సెస్ లో చేసినా అది అలాగే కొనసాగుతూ ఉంటే మాత్రం చెయ్యకూడదు. ఎందుకంటే వాళ్ళ జీవితం మీద నువ్వు డిపెండ్ అయి ఉంటే వాళ్ళకంటూ ఒక ఫ్యామిలీ ఉంటుంది, వాళ్ళకంటూ పిల్లలు ఉంటారు, వాళ్ళ సెటిల్మెంట్కి వాళ్ళను పైకి తీసుకురావడానికి మీ తల్లిదండ్రులు ఎలాగైతే కష్టపడ్డారో రూపాయి దాచి మీకోసమే ఎలాగైతే ఒక చోట దాచిపెట్టారో, మరి మీరు పెద్ద అయిన తర్వాత పెళ్ళి అయిన తర్వాత మీ పిల్లల గీడలు కూడా మీరు కూడా అలాగే ఉంటారు, ఉండాలి కూడా. మరి అయితే ఇన్ని తెలిసిన మీరు కూడా చిన్న వ్యసనాలకి కొంచెం ఫ్రెండ్స్ ఏదో అలవాటు చేశారని అలవాటు పడిపోయి అదే మన జీవితం అనుకొని ఎంతమంది ఈరోజు చదువుకోవలసిన చదువుకి తల్లి చక్కగా క్యారేజీలు అవన్నీ పంపిస్తాయి, బస్సుకు డబ్బులు ఇచ్చి వేరే ఊరు నుంచి వస్తున్నారని పంపిస్తే చక్కగా స్కూల్ దగ్గర దిగి ఆ కాలేజీ దగ్గర దిగి బయటికి వెళ్ళిపోయే చక్క పార్కులో వాళ్ళు ఇచ్చిన డబ్బులతో చక్కగా వాళ్ళకి కావలసిన వ్యసనాలు తీర్చుకొని టైంకి భోంచేసి మళ్ళీ సాయంత్రం బస్సులు ఎక్కిపోయి వెళ్ళిపోయే వాళ్ళు ఎంతమందిని చూశాను నేను. మరి వాళ్ళ లైఫ్లు సెట్ అవుతాయా అంటే అది దేవుడికే తెలుసు, వాళ్ళకి తెలుసు. అయితే ఇంత ధైర్యం ఎందుకు వస్తుంది అని అంటే ఆ ఏజ్ ప్రభావం అటువంటిదే. కానీ మరి ఇందాక మీకు 70% వాళ్ళు తీర్చుకోలేరు, ఓన్లీ 30% వాళ్ళే తీర్చుకుంటున్నారు అని చెప్పారు కదా. మరి ఆ 30% వాళ్ళు ఎలా తీర్చుకుంటున్నారు వాళ్ళ యొక్క లక్ష్యాన్ని అనుకుంటే వాళ్ళు కూడా మీలాగే అన్నీ ఎంజాయ్ చేస్తారు. కానీ ఏది ఎంజాయ్ చేసినా వాళ్ళ యొక్క లక్ష్యాన్ని మాత్రం మర్చిపోరు కంపల్సరీగా. అలా అని చెప్పి నేను చిన్న ఎంజాయ్మెంట్లన్నీ మిమ్మల్ని పోగొట్టేసుకొని పుస్తకాలు పట్టుకొని తిరగమని చెప్పి నేను చెప్పట్లేదు, పుస్తకాలు మీ పక్కలో పెట్టుకొని పడుకోమని నేను చెప్పట్లా. హ్యాపీగా ఫోన్ చూసుకోవచ్చు, ప్రపంచంలో ఏమేమి జరుగుతున్నాయో చూడాలి
తెలుసుకోవాలి. ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయొచ్చు, రిలేటివ్స్ ఇంటికి వెళ్ళొచ్చు, తల్లిదండ్రులతో తప్పనిసరిగా టైం స్పెండ్ చేయవలసిందే. కానీ ఇవన్నీ చేసిన మోర్ కాంట్రిబ్యూషన్ ఆన్ మీ టైం ఎక్కువ కాంట్రిబ్యూట్ చేయవలసింది చదువు మీద. వాళ్ళు అదే చేస్తారు. ఎగ్జామ్స్ ఉన్నాయి అనంగా ఈ యొక్క ఎంజాయ్మెంట్, స్వల్పకాలికంగా మిమ్మల్ని తృప్తిపరిచే ఎంజాయ్మెంట్లు పక్కన పెడతారు, లిమిటెడ్ టైం ఇస్తారు, ఎక్కువగా చదువుకే ప్రిఫరెన్స్ ఇస్తారు. కాబట్టే వాళ్ళు సక్సెస్ బాటలో వెళ్తున్నారు. కొంతమంది చాలా మంది వాటి యొక్క బలహీనతలకు లొంగిపోయి చదువు అనగానే వాయిదా వేసి వీటికే ఎప్పుడైతే ప్రిఫరెన్స్ ఇస్తామో ఎగ్జామ్స్ వస్తున్నాయి అనగానే భయం. ఆ ఒక్క భయం ఉంటే చాలు మనల్ని నిట్ట నిలువున చంపేయటానికి, ఆ వచ్చిన కొద్దిగా చదువు కూడా పరీక్షల రోజు మర్చిపోవటానికి. అండ్ స్కూల్ వయసులో మీరు చేసేది తప్పనిసరిగా స్కూల్కి వెళ్తున్నారు, స్కూల్లో పెట్టిన రూల్స్ అన్ని పాటిస్తున్నారు. కానీ ఎంతమంది మీలో టీచర్ చెప్పిన లెసన్ని చెప్పిన తర్వాత అందులో మీకు వచ్చిన డౌట్లు ఏ రోజైనా టీచర్ని అడిగారేమో ఒక్కసారి మీ ఆత్మ విమర్శ చేసుకోండి. టీచర్ లెసన్ చెప్పిన తర్వాత మీకు డౌట్ రాకపోతే మీరు లెసన్ విన్నట్టే, పక్కాగా రాసిస్తాను. మీరు విన్నారంటే తప్పనిసరిగా ఒక డౌట్ వస్తుంది. ఆ డౌట్ ఏంటనేది క్లారిటీ తెచ్చుకోవాల్సిన బాధ్యత మీదే. ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ పాయింట్, టీచర్ గారు అటు తిరిగి బోర్డు మీద నోట్స్ రాస్తూ ఉంటే వెనక మనం మాట్లాడుకుంటూ ఉంటాం, కొట్టుకుంటూ ఉంటాం, రకరకాల పెన్నులు లాక్కుంటూ ఉంటాం, ఇవన్నీ చేస్తూ ఉంటాం. కానీ వెంటనే టీచర్ అటు తిరిగి ఆ డిస్టర్బెన్స్ అవుతున్న వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ వెళ్ళినప్పుడు ఇక్కడ ఆవిడ ఇంట్రెస్ట్, ఆవిడ ఫోకస్ సగం తగ్గిపోద్ది. మిగతాది ఆ యొక్క గొడవ గురించి మాట్లాడే క్రమంలో మీకు వాళ్ళకి డిస్కషన్, ఎవరికి ఏమి చెప్పి ఎవరో తప్పు చేస్తామని ఒప్పుకోరు, వీడే చేశారంటారు లేకపోతే ఆమె చేసిందంటారు, వీళ్ళు వాళ్ళ మీద పెట్టుకుంటారు. ఇది తేలేలోపు బెల్ అయిపోద్ది. ఆ బెల్ అయ్యేలోపు నిజంగా లెసన్ కావాలని వచ్చిన వాళ్ళు మాత్రం మీలాగా అల్లరచిల్లర చేయకపోయినా మీతో సమానం అయిపోతున్నారు. కానీ తప్పనిసరిగా వాళ్ళ టీచర్ల దగ్గరికి వెళ్ళి ఇది మాకు తెలియట్లేదని చెప్పి కంపల్సరిగా అడిగి తెలుసుకుంటారు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. అనేక మంది, నేను చాలా సార్లు కౌన్సిలింగ్కి వచ్చినప్పుడు నేను చెప్తూ ఉంటాను, నీకు ఇంట్రెస్ట్ పెరగాలంటే ప్రశ్నలు అడగటం మొదలు పెట్టండి. డౌట్ల మీద, అంటే మీ అమ్మగారి పేరేంటి, మీ నాన్నగారి పేరేంటి, మీకు పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయిందని మీ టీచర్ని, మీ మాస్టర్ని అడగటం కాదు. మీకు ఎంతమంది పిల్లలు, ఆ పిల్లలు ఏం చేస్తున్నారు, ఆ ప్రశ్న కాదు అడగవలసింది. ఆ లెసన్కి సంబంధించి ఆ రోజు వాళ్ళు చెప్పిన ఆ లెసన్లో వచ్చిన డౌట్స్ని తప్పనిసరిగా అడగాలంటే మీకు వచ్చిన డౌట్ను ఒక బుక్లో రాసుకోవాలి. ఏ సబ్జెక్ట్ అయినా, నేను ఎక్కడికి వెళ్ళినా, నేను ఏ క్లాస్కి వెళ్ళినా, ఏది చేసినా నేను ఇదే చెప్తాను, మళ్ళా ఇదే చెప్తాను. ఎందుకనంటే నేను చేసేది కాకుండా చేయని వాళ్ళు కూడా పిల్లలు ఎవరైనా ఉంటే ఈ వీడియో చూస్తారు, తెలుసుకుంటారని ఉద్దేశం మీద ఒక బుక్ లో మీకు వచ్చిన డౌట్లన్నీ రాసుకోండి. తప్పనిసరిగా మీరు ఆ కన్సర్న్ సబ్జెక్ట్ టీచర్ దగ్గరికి వెళ్ళి నాకు ఇది రావట్లేదని చెప్తే దే విల్ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ. నా లెసన్ విన్నాడు కాబట్టి వీడు వచ్చాడు నా దగ్గరికి అని హ్యాపీగా నీ యొక్క డౌట్ క్లారిటీ వచ్చే వరకు నీకు చెప్తారు. ఎవ్వరు మిమ్మల్ని కోప్పడరు, తిట్టరు, నేను చెప్పను పోరా అని కూడా అనరు. కానీ మనం ఏంటంటే అడగాలంటే భయం, మొహమాటం. ఇంటికొచ్చి తల్లిదండ్రుల మీద కోరికలు ఏదైనా కోరాలంటే సమస్య లేదు. డాడీ ఆఫీస్కి వెళ్ళే ముందు ఏదన్నా అడిగినప్పుడు పెద్దకు నువ్వు ఇది ఎలాగ అడుగుతావేంట్రా, నేను తీసుకురాను పో అని అన్నా సరే వచ్చేటప్పుడు నువ్వు అడిగిన దానికంటే రెట్టింపు తీసుకొస్తాడు. దట్ ఈస్ ద లవ్ ఆఫ్ యువర్ ఫాదర్.
అట్ ద సేమ్ టైం అమ్మ కూడా అంతే. అమ్మ మీద కూడా మీరు ఎన్నోసార్లు కోప్పడతారు, అలుగుతారు. ఎందుకంటే మీరు పోషిస్తున్నారు కదా మీ అమ్మ వాళ్ళని. ఎంతో మాటలు అంటారు. కానీ నువ్వు అన్నం తినకోకుండా ఒక్కసారి అలుగు చూడు, ఆవిడ కడుపు మాడిపోద్ది. నిన్ను ఎన్ని రకాలుగా బుజ్జగిస్తే నువ్వు అన్నం తింటావో అనే వరకు నిన్ను బుజ్జగించి నువ్వు తిన్న తర్వాత వాళ్ళు కడుపు నింపుకుంటారు. మరి అటువంటి చేసిన మీరు స్కూల్లో కూడా మీరు ఆ టీచర్లు పిల్లలే. ఇంట్లో మీకు తల్లిదండ్రులు ఎలాగైతే ఉన్నారో స్కూల్లో ఉన్న పేరెంట్స్ కూడా మీ తల్లిదండ్రులే. ఒక రకంగా చెప్పాలంటే మీరు ఇంట్లో కంటే ఎక్కువ టైం స్పెండ్ చేసేది స్కూల్లోనే కాబట్టి వాళ్ళే నిజమైన పేరెంట్స్ అని చెప్పడానికి కూడా నేను గర్వపడుతున్నాను. తల్లిదండ్రులు ఎవరైనా ఉంటే కోప్పడకండి, క్షమించండి. ఎందుకని ఈ మాట అన్నానంటే మీరు చక్కగా రెడీ చేసి అన్ని వాళ్ళ అవసరాలను తీర్చి పంపిస్తున్నారు. కానీ పొద్దున్న వచ్చిన కాడి నుంచి ఎంత టైం వరకు స్కూల్లో ఉంటున్నారు. వాళ్ళు చేసే చిన్న చిన్న అల్లర్లే, పెద్ద పెద్ద అల్లర్లు చేసేసి వాళ్ళు వేరే రకంగా ఉంటారు. వాళ్ళ గురించి మనకు వద్దు. మొండిగా కొంచెం మొండు పట్టే వాళ్ళ గురించి, పెంకిగా ఉండే వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను. వాళ్ళు చేసే చిన్న చిన్న సవరించి వాళ్ళకి అర్థమయ్యేలాగా చక్కగా చెప్పి వాళ్ళ ఏదైనా చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చి ఏడుతూ ఉంటే వాళ్ళ కవర్ చేసి, ఇన్ని బాధ్యతలు వాళ్ళకి పిల్లలు ఉండరా, వాళ్ళకి హస్బెండ్స్ ఉండరా, లేదు వాళ్ళకి వైఫ్స్ ఉండరా, ఉంటారు. వాళ్ళ ఇంట్లో పనులు కూడా అన్ని క్లియర్ చేసుకొని మళ్ళా అన్న టైంకి వచ్చి, స్కూల్ ఏ టైంకి రావాలో ఆ టైంకి వచ్చి మిమ్మల్ని అందరినీ పిల్లల్లాగా చూసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ పిల్లల్ని చూసుకోవాలంటే ఎంత సహనం, ఓర్పు ఉండాలి మై డియర్ చిల్డ్రన్. ఇదంతా చేసేది ఎవరి కోసం? మీ తల్లిదండ్రులు, మీ స్కూల్లో ఉన్న తల్లిదండ్రులు చేసేది ఎవరి కోసం? మీకోసం. మీ తల్లిదండ్రులు మీరు ఫస్ట్ క్లాస్ వస్తే, లేదా ఒక మంచి జాబ్లో సెట్ అయితే గర్వంగా నా కొడుకు ఇలాగ అయ్యాడని చెప్పుకుంటారు. మేము మా స్టూడెంట్ ఇలా తయారయ్యాడని మేము గర్వంగా చెప్పుకుంటాం, అందులో నో డౌట్. అదే టైంలో మేము వెళ్తున్నప్పుడు కానీ తల్లిదండ్రులు మాట వినకుండా వాళ్ళ మీదే తిరగబడి వాళ్ళని రకరకాలుగా చేస్తున్నారు. ఈ సబ్జెక్ట్ని పొల్యూషన్ చేయదలుచుకోలేదు, మంచి మాటలు చెప్దామని చేశాను. అటువంటి వాళ్ళు ఇలాగ అయిపోయారంట అన్న మాట మేము విన్నప్పుడు మా మనసు కూడా మా ఇంట్లో పిల్లలు ఎలాగైతే అయిపోయారో అని అంత బాధపడతాం. అది కూడా వస్తాం. ఎందుకనంటే అయ్యో వాడు అలాంటివాడా, పాపం ఎంత అమాయకంగా ఉండు, అరే ఆ అమ్మాయి పాపం ఎలా చేసిందా, అసలు ఏమి చాలా అమాయకంగా ఉండదు, షీ వెరీ గుడ్ గర్ల్ అనుకుని పాపం ఎలా తప్పటడుగు వేసిందో, ఎందుకని అలాగా వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ మాట అనుకోకుండా అలాగా తప్పు పని చేసిందా. తప్పు పని అంటే పెద్ద పెద్ద తప్పులు కాదు, వాళ్ళు చదివిస్తానన్నప్పుడు ఆపేసి మధ్యలో వచ్చేసేసి బయటికి వెళ్ళిపోయి ఏం చేసి వచ్చినా సరే వాళ్ళ తల్లిదండ్రులు బాధపడతారు కాబట్టి అది తెలిసినా సరే మేము బాధపడతాం. అయితే ఇవన్నీ జరిగితే ఏం జరుగుతాయి అంటే కమింగ్ జనరేషన్, ఆ జనరేషన్కు పునాది వేసేది మీరే. మేము ఉండేది కొంతకాలం, మీరు ఉండేది కొంతకాలం, తర్వాత మీ తర్వాత మీ తర్వాత మీ తర్వాత అలాగా కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి రాబట్టే ఈరోజు చక్కగా ఈ వీడియోలో నేను మాట్లాడుతున్నాను, మీరు చూస్తున్నారు. మరి మీరు కూడా మా ఏజ్కి వచ్చేటప్పటికి ఇంకెంత ఈ ప్రపంచాన్ని, ఈ సమాజాన్ని డెవలప్ చేయవలసిన బాధ్యత మీ భుజాల మీద ఉంది. ఫ్యామిలీస్ని పెళ్లి చేసుకుంటాం, ఆ పిల్లల్ని పెంచడం అంతవరకే మన బాధ్యత కాదు. ఇక్కడ పుట్టిన తర్వాత వీళ్ళు నాకేమిచ్చాడు అనే కంటే నేనేమిచ్చానని అడగమని అబ్దుల్ కలాం గారు ఒక బ్రహ్మాండమైన మాట అడుగుతారు. ఈ భూమి నాకేమిచ్చింది అనే కంటే నేను ఈ భూమికి ఏమిచ్చానని. రియల్గా కరెక్టే. నేను భూమి వరకు వెళ్తలా, ఈ భూమి మీద పుట్టినందుకు నాకంటూ ఒక సొంత రికగ్నిషన్ కావాలి, నా వల్ల కొంతమంది ఇన్స్పిరేషన్ అవ్వాలి అన్న ఒక మంచి ఐడియా, ఒక మంచి కోరుకుంటే చాలు, అది మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్ళద్ది. అందుకోసమని ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే మిమ్మల్ని ఎంజాయ్మెంట్ చేయమని అనట్లేదు, సెల్ ఫోన్ చూడొద్దని చెప్పట్లా, ఫ్రెండ్స్తో తిరగొద్దని చెప్పట్లా, కానీ
చదువు మీద కనీసం 10th క్లాస్ వరకు, అంటే 10th వరకు చదివి మమ్మల్ని మానేయమంటారా అని అనమాకండి. 10th క్లాస్ వరకు చదివితే కనీస జ్ఞానం అనేది వస్తుంది. ఆ 10th క్లాస్ అయిన తర్వాత నువ్వు ఇంటర్మీడియట్ చదివి జాబ్ రాయమని నేనైతే ఎప్పుడు చెప్పను. నువ్వు క్రికెటర్ అవుతావా అవ్వు, సినిమా యాక్టర్ అవుతావా అవ్వు, నువ్వు ఇంకా ఏది నిర్ణయించుకుంటావు, ఒక బిజినెస్ మ్యాన్ అవుతావా అవ్వు. నీ యొక్క కోరిక అనేది 10th క్లాస్కి వచ్చే వరకు లోపల అటు ఇటు ఇటు అటు, ఆ కోరిక ఈ కోరిక, కొన్ని రోజులు ఇది కొన్ని రోజులు అది అని మారుతూ ఉన్నా 10th క్లాస్ వచ్చేటప్పటికి నాలో నన్ను నిద్రపోనివ్వకుండా ఈ కోరిక తీర్చుకోమని చెప్తుందంటే ఇందులో నేను ప్రావీణ్యం సంపాదించాలి, నేనంటే ఏంటో నిరూపించాలి అన్న తపన 10th క్లాస్లో స్టార్ట్ అవుద్ది. కాబట్టి 10th వరకే చదవమన్నాను. 10th తర్వాత మీరు ఐఏఎస్లు అవ్వండి, ఐపీఎస్లు అవ్వండి, లాయర్లు అవ్వండి, సినిమా యాక్టర్లు అవ్వండి, ఏదన్నా అవనవ్వండి, బట్ మీరంటూ ఒక క్రియేషన్, మీ చుట్టూ ఒక క్రియేషన్ అనేది ఏర్పరచుకోవాలి. నార్మల్ పీపుల్ లాగా అందరూ బతుకుతారు, ఎక్కువ మంది లెజెండ్ పీపుల్ లాగా అతి తక్కువ మందే బ్రతుకుతారు. మరి అంతమంది ఉన్నా ఎంతమంది లెజెండ్స్ ఎందుకు అవుతున్నారంటే వాళ్ళ కోరిక వాళ్ళని నిద్ర పోనివ్వదు. నిద్ర పోనివ్వకుండా వాళ్ళని పట్టుకొని పీడిస్తూ ఉంటే కంపల్సరిగా అది తీర్చుకుంటారు. అందుకోసమని మీరు కూడా మీ యొక్క లైఫ్ గోల్ ఏంటో అనేది నిర్ణయించుకున్న తర్వాత ఎక్కువ టైం దాని మీద స్పెండ్ చేయండి. 99% క్రియేటర్స్ లా ఉండాలి. 1% అంటే ఏదో ఒక కారణాలు ఉంటాయి, అందరి లైఫ్లో ఒకేలాగుండవు. కొంతమంది ఆర్థిక సమస్యల వల్ల కావచ్చు, కొంతమంది అనారోగ్య సమస్యల వల్ల కావచ్చు, కొంతలోనే ఆగిపోతారు. కానీ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు కూడా బతకాలని కోరుకుంటున్నాను. అల్టిమేట్గా తల్లిదండ్రులు కష్టపడేది మిమ్మల్ని ఇష్టపెట్టడానికి. మీరు ఇష్టపడుతూ ఉంటే వాళ్ళ యొక్క కష్టాన్ని కూడా మర్చిపోతారు. అందుకోసమని మీరు వాళ్ళ యొక్క ఇష్టాన్ని కష్టాన్ని గనక గుర్తిస్తే మీ లైఫ్ లాంగ్ మీరు జీవించినంత కాలం మీ లైఫ్కి మాత్రం దిగులు అనే పదం అనేది మీ డిక్షనరీలో ఉండదు. ఐ మీన్ యువర్ లైఫ్ డిక్షనరీ. థ్యాంక్ యూ వెరీ మచ్.